ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాదికి చోటిచ్చావంటే ఇక నీ పని అంతే, కథం. వేరే ఆల్టర్నేటివ్ లేదు. దేవుడు ఎప్పుడు ఒప్పుకోలేదు. నోవహు కాలంలో ఎవరిని బ్రతకనివ్వలేదు. జలప్రళయంలో ఇశ్రాయేలు సమాజము ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్య మార్గములో వ్యభిచారం చేసిన వారిని ప్రభు విడిచిపెట్టలేదు. స్పాట్ డెడ్, విసిగించిన వారిని విడిచిపెట్టలేదు. అపవాదికి చోటిచ్చి దేవునికి వ్యతిరేకముగా, మోషేకి వ్యతిరేకముగా నిలబడిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు. నిన్నెందుకు విడిచిపెడతాడు? నీ కోసం దేవుడి విధానం మార్చుకుంటాడా? మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మోసపోవద్దు. అపవాది చాలా తెలివిగా, ఇది కృపాకాలం, కృపగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పేతురునే ఎన్నిసార్లైనా క్షమించమన్నాడు, నన్ను మాత్రం ఎందుకు క్షమించాడని తెలిసి సాహసించి దేవుని ప్రేమను నిర్లక్ష్యంగా, చులకనగా నీ స్వార్థానికి వాడుకుంటున్న సహోదరి, సహోదరుడా, నీ కొరకు ప్రభు నిర్ణయించిన ఉగ్రత సామాన్యమైనది కాదు. ఎందుకంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని కాళ్ళతో తొక్కుతున్నావు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆయన ఔన్నత్యం మీద నువ్వు బురదేస్తున్నావు. నీకిచ్చిన ఆధిక్యతను కోల్పోవటం అంటే నీ దేవుని అవమానించడమే. కనుక అపవాది మరొక వ్యక్తిని ఆసరాగా తీసుకుని వాడు మనలను పాడు చేస్తాడు. కనుక జాగ్రత్త. ఇతరులతో మన రిలేషన్ ఎలా ఉన్నది అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.